ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి రావడానికి ఎటువంటి నియమాలు, ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళాష్టమి, మధ్యాహ్నం 3:26 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 6:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్య స్థితి మిత్రక్షేత్రం. బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో. కన్యాక్షేత్రంలో కేతు సంచారం. కుజశనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, కుజుడికి శత్రుక్షేత్రం. రవి శుక్ర రాహు సంచారం మీనక్షేత్రంలో, శుక్రుడికి ఉచ్చస్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే, విరోధాలు ఏర్పడినప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. ఇంతవరకు చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మొదలుచుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, గందరగోళ పరిస్థితులు వృత్తిపరంగా ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహా పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వచ్చినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు ప్రబలమవుతాయి. విదేశీ ప్రయాణాల విషయంలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. క్రమశిక్షణ ఆర్థిక పరంగా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. అంతిమ విజయాలు మాత్రం సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించి విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి వృత్తిపరమైనటువంటి ప్రభావం అధికమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై గట్టి ప్రయత్నాలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అలజడులు ప్రారంభమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి.
ఆశించినటువంటి ప్రయోజనాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సందిగ్ధత కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి వివాదాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూల పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం, అభద్రతాభావం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత సాధ్యాసాధ్యాలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలకు ప్రావీణ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ లాభదాయకంగా మారుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఆకస్మికం. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహ పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సమర్థతతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. సత్సంబంధాలతో కూడినటువంటి సామూహిక విజయాలు సాధించగలుగుతారు. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మానసిక వికాసం మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం కళారంగం వారికి పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి తపన కూడా కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణతో సమస్యలను ఎదుర్కొనేటువంటి పద్ధతులు కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వివిధ రకాల పద్ధతుల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి మార్గాలు విద్యాపరంగా విజయాలకి సులభతరమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. స్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబద్ధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలానికి దోహదపడతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా మారతాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యత, అనుకూలత సాధించగలుగుతారు. గట్టి ప్రయత్నాల ద్వారా వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారి వృత్తిలో పొందగలుగుతారు. ఈ రోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు స్తబ్దతగా మిగిలిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో కాలయాపన కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మందత్వం విద్యార్థులకి కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రావీణ్యత తగ్గుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం ఉంటుంది. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది. దూకుడు స్వభావం పనికిరాదు. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. గట్టి ప్రయత్నాలతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆలోచన విధి విధానాల్లో మార్పులు తప్పనిసరి. కాలయాపన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. రాబడి తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కార్యరూపం ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. సంఘర్షణలు పెరుగుతాయి. విరోధాలు ప్రబలమవుతాయి. ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర స్మరణ, ఈశ్వర అభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థిక విషయాలు సులభతరమవుతాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. ప్రతి పనిని పరిశీలించి అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఎదుగుదల ఆర్థిక పరంగా వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని నియంత్రించే అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి భూ సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, ఆర్థిక విజయాలు చేకూరాలని,
గృహ విషయాలు అనుకూలించాలని, శత్రుభీతి దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి స్నానం చేసే నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి దక్షిణ దిక్కులో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్ని కుజదీపం అనే పేరుతో పిలుస్తారు. మంగళవారం సందర్భంగా ఈ కుజదీపాన్ని వెలిగిస్తే కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నానబెట్టినటువంటి కందులు, బెల్లము కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా కుజగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి బగళాముఖి అమ్మవారికి సంబంధించిన బగళాముఖి స్తోత్రాన్ని మంగళవారం పఠించినా, శ్రవణం చేసినా కుజగ్రహం పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుజుడికి అధిష్టాన దేవతలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా కూడా కుజ దోషాలన్నీ తొలగింపజేసుకుని కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. హనుమ మొట్టమొదట కనపడతారు. తన యొక్క ప్రభువుకి శుభంతో ప్రారంభం అయిపోయింది. తర్వాత దక్షిణ దిక్కుకి బయలుదేరి వెళ్ళి సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి మళ్ళీ చనిపోతున్న ఆవిడ బ్రతికింది ఎవరి వల్ల అంటే హనుమ వల్ల. అక్కడ సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ సీతమ్మ తల్లి క్షేమవార్తని పట్టుకుని ఈవలి ఒడ్డుకు వచ్చారు. సుగ్రీవుడు ఇచ్చినటువంటి సమయం దాటిపోయి వెనక్కి విడితే ఇంతమంది వానరుల్ని సుగ్రీవుడు చంపేస్తాడు. కానీ ఒక్క హనుమ సీతామాత యొక్క దర్శనం చేసి క్షేమవార్తతో తిరిగి వచ్చారు కనుక ఇంతమంది వానరులు కూడా సమయం దాటిపోయినా బ్రతికారు. మళ్ళీ ఇంతమంది వానరులు బ్రతకడానికి కారణం హనుమ అయ్యారు. సీతమ్మ కనపడుతుందో కనపడదోనని చెప్పి ఎంతో బెంగ పెట్టుకుని ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి యొక్క ప్రాణములు నిలబెట్టారు. మళ్ళీ సేతువుని కట్టి రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళిన తరువాత, కాంచనలంకలోకి వెళ్ళిన తరువాత ఆ రావణ సంహారం జరగడంలో, ఇంద్రజిత్ సంహారం జరగడంలో, సీతారాములిద్దరూ ఒకటవడంలో ఎనలేనటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని చూపించి వానర సైన్యమంతా బ్రతకడానికి కారణమయ్యారు. సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు 67 కోట్ల మంది వానర సైన్యం చచ్చిపోయారు. 67 కోట్ల మంది. రామాయణంలోనే ఉంది ఆ విషయం. అది కూడా సాయంకాలం వేళ వేసినటువంటి ఒకే ఒక అస్త్రానికి కొద్ది నిమిషాల్లో చనిపోయారు. 67 కోట్ల మంది చనిపోయి మిగిలిన పెద్ద పెద్ద వీరులందరూ మూర్ఛపడి కింద పడిపోయారు. ఇన్ని కోట్ల మందిని బతికించిన వారు స్వామి హనుమ. సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆయన వలన మళ్ళీ ఇంతమంది బతికారు. తిరిగి సీతమ్మతో కలిసి రాముడు పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు. 14 ఏళ్లు పూర్తయిపోయిందా భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు, సరయూ నదిలో ప్రవేశిస్తాడు, ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ప్రతిజ్ఞ 14 ఏళ్లు పూర్తవగానే కనపడాలి. తాను రావడం ఆలస్యం అవుతుంది, భరద్వాజాశ్రమానికి వెడుతున్నానని ముందు హనుమతో కబురు చేశారు. ఇక నేను సరయూ నదిలో దిగి ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అంటున్నటువంటి భరతుడి యొక్క ప్రాణములు రాముని యొక్క క్షేమవార్త చెప్పి కాపాడినటువంటి వారు స్వామి హనుమ. మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం.
కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడ కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.